పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ మాట. దయచేసి బైబిల్ గ్రంథం అందరూ తెరవడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ మాట మనం కలిసి చదువుకుందాం. యేసు తన శిష్యులతో ఫిలిప్పీదైన కైసరియతో చేరిన గ్రామములకు ఆయన బయలుదేరాను. మార్గములో నుండగా నేను ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. మన వినికిల్లో దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అద్భుతకరమైన వాక్కు సత్యాలు దేవుడు మనకి ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉంటారు. ఆయన మాట సత్యము, ఆయన మాట జీవింపజేసేది, ఆయన మాట మన బ్రతుకులను, మన బ్రతుకు బాటను సరిచేసేది. ఈరోజు ఆయన సన్నిధిలో ఈ మార్కు సువార్తలో నుండి ఒక మాటని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆరాధన దినమునాడు దేవునికి ఇష్టమైన ఆరాధన, దేవుడు కోరుకున్న ఆరాధన అంటే ఏమిటంటే యథార్థమైన ఆరాధన. ఆయనకి ఇష్టం. ఆయనకి కావలసింది యథార్థముగా ఆరాధన చేయాలి. యథార్థముగా ఆరాధన చేయుట అంటే అర్థం ఏమిటి? ఆయన ఎరిగిన వారమై ఆయన సహవాసములో మనం ఉంటూ ఆయన గుణలక్షణములను ఎరిగిన వారమై ఆ గుణలక్షణములు బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన అనేది ఆయన స్వభావ లక్షణాలు తెలుపుతుంది. ఆరాధనలో మనం ఆయన స్వభావ లక్షణాలు గుర్తు చేసుకుంటాం. స్తుతిలో ఆయన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్తుతి అనేది మన జీవితంలో ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఆరోగ్యానికే, ఆయన ఇచ్చిన ఉద్యోగమునకే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదమునకే, ఆయన చేసిన ప్రతి మేలు బట్టి దేవా నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి ఆయన్ని స్తుతిస్తాం. నీకు వందనాలను చెప్పి ఆయన స్తుతిస్తాం. ఆరాధన వచ్చేసరికి ఆరాధనలో తప్పకుండా మనం ఆయన స్వభావ లక్షణాలు ఎరిగిన వారమై మాత్రమే ఆరాధన చేయాలి. ఆయన గుణ లక్షణములు, ఆయన స్వభావ లక్షణములు అనగా దేవుడు అనగా ఎవరు, ఆయన స్వభావం ఏమిటి, ఆయన లక్షణాలు ఏమిటి, అవన్నీ ఎరిగిన వారమై మనం ఆయన ఆరాధన చేయాలి. నేటి దినాల్లో దేవునికి ఇష్టమైన ఆరాధన ఏమిటంటే మనము ఆయనను ఎరిగిన వారమై ఆయనతో సహవాసములో ఉంటూ ఆయన ప్రేమానురాగాలని పొందుకుంటూ ఆయన చేసిన మేలులను పొందుకుంటూ ఆయన స్వభావ లక్షణాలు, ఆయన గుణలక్షణాలు ఎరిగిన వారమే దినదినము ఆయనకు సమీపం అవుతునే కొద్దీ ఆయనలో ఉన్న అత్యున్నతమైన లక్షణాలు తెలుసుకుంటూ ఆయన మనం ఆరాధన చేయాలి. మీకు తెలుసా, ఆరాధనకు అంతులేదు. ఆరాధనకు అంతులేదు, స్తుతులకు అంతులేదు. ఎందుకంటే ఆయన గుణలక్షణాలు, ఆయన స్వభావ లక్షణాలు ఈ జీవితకాలం మనకు సరిపోదు వర్ణించడానికి. అంతము లేని ఆత్మ కూడా సరిపోదు. అందుకే పరలోక రాజ్యములో నిత్యం ఉండేది ఏమిటో తెలుసా? స్తుతి, ఆరాధన. స్తుతి ఎందుకు చేస్తారు పరలోక రాజ్యములు అంటే మన కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఉచితమైన రక్షణ భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నతమైన మేలు ఏమైనా ఉంది అంటే నిత్య నరకానికి పోవలసిన మనలను ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ నరకగ్ని నుండి మళ్ళీ తప్పించి పరలోక రాజ్యానికి వారసుడిగా చేశారు. చూడండి, దాన్ని మించిన మేలు ప్రపంచంలో మరొకటి లేదు. చాలాసార్లు మేలు అనుకంటే ఇహలోక సంబంధమైన విషయాలు చాలా మంది గుర్తొస్తాయి. బైబిల్ ఏమని బోధిస్తుందంటే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకోవచ్చు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఉగ్రత దినమందు మన ఆస్తి అనగా అది జ్ఞానము కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ధనము కావచ్చు, అధికారాలు కావచ్చు, ఏమైనా అది ఒక ఎసెట్, ఒక ఆస్తి. ఉగ్రత దినమందు అది మనల్ని రక్షించదు. కనుక ఈరోజు ఈ సత్యాన్ని మనం ఎరగాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమును ఎరిగినప్పుడే నిత్యుడైన దేవుని మనం ఆరాధన చేయగలం. నిత్యుడైన దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నరకానికి పోవలసిన మనలను సిలువలో ఆయన చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా ఆయన మనల్ని రక్షించి రక్షణ పాత్రను మన చేతులు ఆయన పెట్టాడు. గనక రక్షణ పాత్రను చేతబోని మనం నిత్యమైన ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆయనే మన దేవుడు, ఆయనే మన బలము, ఆయనే మన ఆశ్రయము. కనుక ఆయన చేసిన మేలు బట్టి ఆయన స్తుతిస్తూ ఉంటాము.
పరలోక రాజ్యములో ఆయన యొక్క మహిమ, ఆయన తేజస్సు, ఆయన ప్రభావం, ఆయన మంచితనము, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి ఒకటేమిటి, వర్ణనాతీతుడైన దేవుణ్ణి నిత్యము కనులారా చూస్తూ నిత్యం ఆయన ఆరాధిస్తూనే ఉంటాం. ఎంతగా ఆరాధిస్తామంటే ఆరాధన అనేది ఎంతగా ఉంటుందంటే పరలోక రాజ్యంలో అత్యున్నతమైన స్థాయి, అత్యున్నతమైన సంతోషానికి కారణమే ఆరాధన. సంతోషముగా ఆనందముగా ఆయన సన్నిధిలో గడిపేస్తూ ఉంటాం, యుగ యుగాలు గడిపేస్తూ ఉంటాం. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆయన ఎరిగిన వారమే ఈరోజు మనం ఏం చేయాలి? ఆయనకి ఆరాధన చేయాలి. ఆయన గుణలక్షణాలు ఎరిగిన వారమే ఆరాధన చేయాలి. అందుకే ఈరోజు దేవుడు ఒక ప్రశ్న వేసాడు. ఏమంటున్నాడంటే, నేను ఎవరని జనులు చెప్పుకుంటున్నారు అని అడిగాడు. అంత మాటతో ఆపేశారా? లేదు. చదవండి లూకాసు సువార్త 9వ అధ్యాయము 20వ మాట చదవండి. లూకాసు శుభవార్త 9వ అధ్యాయము 20వ మాట. అందుకాయన మీరైతే నేను ఎవరని చెప్పుకుంటున్నారు? మొదటిగా ఏమిటండి? జనులేమనుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరేమనుకుంటున్నారు? బయట ఉన్నవారు ఏమనుకుంటున్నారు? నేను చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అనేక మంది కుటుంబాలు కట్టబడుట, అనేక మంది దెయ్యములు వదిలిపోవుట, అనేక మంది గుడ్డివారు చూచుట, అనేక మంది చచ్చిన వారు లేచుట, అనేక మంది భయంకరమైన రోగుష్టులు బాగుపడుట, అనేకమైన కుష్ఠు రోగాలు స్వస్థపరచబడుట, అనేకమైన జీవితాలు మార్చబడుట, ఇవన్నీ చూచి లోకమేమనుకుంటుంది నా కోసం? అంతటితో ఆపేయకుండా రెండవ ప్రశ్న, నాతో మీరున్నారు కదా, నాతోనే సహవాసం చేస్తున్నారు కదా, నేనే మీ దేవుణ్ణి అంగీకరిస్తున్నారు కదా, ఈరోజు నన్ను వెంబడిస్తూ నా యొక్క సువార్త సేవలో కావచ్చు, నా పరిచర్యలో కావచ్చు, కనులారా మీరు చూస్తూ ఉన్నారు కదా, నాతో మీరుండి నాతో కలిసి భోజనం చేస్తున్నారు కదా, నా కోసం మీరేమనుకుంటున్నారు అని అడుగుతున్నాడు దేవుడు. సరైన జవాబు చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతారంటే, మొదటిది దేవునితో నీ బంధం బాగున్నప్పుడు. ఆ కింద మాటలో ఆ వాక్యాన్ని మనం చదువుతాం. ఈ 9వ అధ్యాయం 20వ మాట కంటిన్యూ చేయండి. పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. నువ్వెవరమాట? దేవుని క్రీస్తువి అనెను. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ మాట చదవండి. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచెను. సీమోను పేతురు చెప్తున్నాడు, ప్రభువా నువ్వు దేవుడివి, నువ్వు క్రీస్తువి, నువ్వు అవిశ్వత్తుడివి, లోకానికి రాబోయిన మెస్సయ్య నీవే అని సీమోను పేతురు చెప్తుంటే, సీమోను పేతురుతో దేవుడు అంటున్నాడు, బాబు ఇది నీకు బయలుపరచబడ్డానికి నా తండ్రే కారణం. అనగా నేను కుమారుడిగా ఈ లోకానికి మనుష్య రూపాన్ని ధరించుకుని వచ్చా. ఈ సత్యమును నేను ఈరోజు దేవుణ్ణి అని సత్యము కేవలము దేవుడే నీకు బయలుపరిచాడు అని చెప్పారు. కనుక దేవుడి కోసం మనకు ఎక్కువ తెలుసుకోవాలంటే దేవుని ద్వారానే మనం తెలుసుకోగలము. ఎందుకంటే ఏ మనుష్యుడు దేవుని కోసం ఎరిగినవాడు కాడు. నిజంగా దేవుణ్ణి ఎరిగితే ఆయన పాదాల దగ్గర ఉంటాడు. కనుక దేవుడి కోసం దేవుడే చెప్పాలి. అందుకే దేవుడు ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒక వంట ఎలా వండుతున్నారు, తన భార్య ఎలా వంట చేస్తుందో భర్త చెప్పగలడు. టీచర్ ఎలా పాఠాలు చెప్తారో పిల్లలు చెప్పగలరు. కానీ దేవుడు ఎటువంటి వాడో చెప్పేవాడు ఒకడు కూడా లేడు లోకంలో. ఆ దేవుడి కోసం ఎరిగిన వారు ఎవరు లేరు. ఆ దేవుని యొక్క స్వరూప స్వభావాల్ని వివరించడానికి ఎవరు లేరు. కనుక దేవుడే తన్ను తాను బయలుపరుచుకోవటానికి మనుష్య కుమారునిగా యేసు అను నామధేయముతో ఈ లోకానికి దిగి రావటం జరిగింది. కుమారుడిగా వచ్చిన దేవుడు దైవ లక్షణములను తన జీవితం ద్వారా ప్రచురం చేశారు. దేవుడు అంటే ఎలా ఉండాలో ఆయన తేటగా బయలుపరిచారు. దేవుడు పరిశుద్ధుడై ఉండాలని ఆయన మాట్లాడుతూ చెప్పాడు, నేను పరిశుద్ధులను, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడు అని ఛాలెంజ్ చేశాడు. ఆయన నీతిగల దేవుడి కోసం ఆయన ప్రచురం చేసుకున్నారు.
దేవుడికి అసాధ్యమేమి లేదు అని చెప్పి ఒక కుష్ఠరోగిని, ఇప్పుడు కూడా కుష్ఠరోగికి ఆ వైద్యం చాలా గొప్ప టెక్నాలజీ వాడుతున్నారు ఈ మెడికల్ దాంట్లో, కానీ ఇప్పటికీ కుష్ఠరోగానికి నిర్మూలన లేదు. కుష్ఠరోగం రాకుండా ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు, దాన్ని ఆపటం కూడా ఎవరి వలన కాదు. కానీ ఆయన పుట్టినది మొదలుకొని కుష్ఠరోగులు ఉన్నవారు కొంతమంది కుష్ఠరోగంతో బాధపడుతూ కుటుంబానికి దూరం అయిపోయి చావటానికి సిద్ధమైన వారు కొంతమందిని, శరీర ఆకారాలు కోల్పోయిన వారిని కొంతమందిని ఆయన తాకగానే ఏమైపోయింది, సంపూర్ణమైన స్వస్థ వచ్చింది. చచ్చిన వారిని సైతం ఆయన లేపగలిగిన వాడు. కుటుంబం పగిలిన కుటుంబాలను బ్రతికించాడు. నిరాశతో పాపములో కూరుకుపోయిన వారికి ఆశను కలిగించి వారి పాపమున్న వారిని దూరం చేసి సంపూర్ణ సంతోషాన్ని, సంపూర్ణమైన ధైర్యాన్ని ఇచ్చాడండి ఆ దేవాదేవుడు. దేవుడు అంటే ఇది అని ఆయన బయలుపరుచుకున్నాడు. బయలుపరిచి అడుగుతున్నాడు, నీకు తెలుసా దేవుడి కోసం ఓ జనులారా, నాతో ఉన్నవారులారా మీకు తెలుసా నేనెవరో? దానికి జవాబు పేతురు చెప్తున్నప్పుడు, ఇది దేవుడు నీకు బయలుపరిచాడు. పేతురు గారికి ఎందుకు బయలుపరిచాడు? ఈ ప్రత్యక్షత పైకి అనేక మంది శిష్యులు అక్కడ ఉన్నారు కదా, వారు ఎవ్వరు కూడా మాట్లాడలేకపోయారు. పేతురు ఎందుకు మాట్లాడాడంటే పేతురు దేవునికి సమీపంగా ఉన్న వ్యక్తి. పేతురు దేవుని నిశితంగా గమనిస్తున్న వ్యక్తి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు మళ్ళాంటి మనిషే. పేతురు కూడా దుడుకు స్వభావం కలిగిన వాడే, పేతురు కూడా తొందరపాటు కలిగిన వాడే. కానీ ఆ పేతురు దేవుని వెంబడిస్తున్నప్పుడు, ఆయన గమనిస్తున్నప్పుడు, ఆయన మీద దేవుని మీద ఆనుకున్నప్పుడు పేతురు గారికి దేవుడు ఇది బయలుపరిచాడు. అందుకే చెప్తున్నాడు, నువ్వు దేవుడివి ప్రభువా, నువ్వు సామాన్యుడివి కావాలి. నీవు కూడా ఈరోజు పేతురు వలె దేవుణ్ణి ఎరిగి ఆరాధన చేస్తే అది ఆయనకి ఇష్టమైన ఆరాధన అవుతుంది. ఆ తండ్రి నీకు బయలుపరుస్తాడు. ఈరోజు నువ్వు ఆయనకి సమీపంగా ఉంటే, నువ్వు నిజమైన ఆరాధికుడు కావాలంటే లోకముతో స్నేహము చేస్తే ఎప్పుడూ నువ్వు నిజమైన ఆరాధికుడివి కాలేవు. లోకాశలతో స్నేహం చేస్తే ఎప్పుడు నువ్వు నిజమైన ఆరాధికుడు కాలేవు. నువ్వు నిజమైన ఆరాధికుడు కావాలి అంటే కేవలము నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మాత్రమే, అనగా దేవునితో, దేవుని సంఘముతో, దేవుని వాక్యముతో, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా నీవు దైవ లక్షణాలు ఎరగగలవు. ఎలా ఎరుగుతావు తెలుసా? తెలుసుకోవటం వేరే, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం వేరే. తెలియటం వేరే, అనుభవపూర్వకంగా తెలియటం వేరే. తాజ్మహల్ చాలా అందంగా ఉంది అని చెప్పి ఫోటోల్లో చూడడం వేరే, మనమే ఆగ్రా వెళ్ళి ఆ తాజ్మహల్ చూడడం వేరే. తెలుసుకోవటం అనేది మనకు అంత అనుభూతినివ్వదు. తెలుసుకోవడం అనేది మనకు అంత అనుభూతినివ్వదు. కానీ ఒకటి సత్యం చెప్తా, జాగ్రత్త వినండి. ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారి అనుభూతులు వేరే ఉంటాయి. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో చెప్పలేము దాన్ని. యేసయ్యను కూడా నువ్వు ఈరోజు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆయన నీ దేవుడని, నిన్ను నన్ను విమోచించడానికి నరావతారముగా దిగొచ్చాడని, నీ కొరకు నా కొరకు పాప బంధకాల చేత బంధింపబడిన మనందరి కొరకు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి చీకటితో ఉన్న మన బ్రతుకులను వెలిగించాడని, మన జీవితానికి ఆయన వెలిగించడమే కాకుండా విడిపించేవాడుగా, నడిపించేవాడుగా, పోషించేవాడుగా, ఆదరించేవాడుగా, ఒక్క మాటలో చెప్పాలంటే మనకు సరిపోయిన దేవుడు ఆయన అని నీవు అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నప్పుడు అప్పుడు హృదయంలో నుండి వస్తుంది ఆరాధన. ఎందుకో తెలుసా? నీ హృదయములో దుఃఖం ఉండదు, నీ హృదయములో భయం ఉండదు, నీ హృదయములో దిగులు ఉండదు, నీ హృదయములో వేదనతో కూడిన పరిస్థితులు ఉండవు. ఎందుకంటే దానియేలు మాట్లాడుతూ ఒక చక్కని మాట దానియేలు గ్రంథం రాయబడింది, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారు. ఎప్పుడైతే నీ గుండెల్లో యేసయ్య ఉంటాడో, ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుడు నీ గుండెల్లో ఉంటాడో, ఆ సృష్టికర్త అయిన దేవుని కూర్చొని అనుభవ జ్ఞానము నువ్వు కలిగి ఉంటావో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన నీ కొరకు ఏమి చేయడానికి వచ్చాడో, ఆయన నీకు ఏమి చేశాడో, ఆయన నీకు ఏమి చేయబోతున్నాడో అనే విషయాలు నీ గుండె నిండా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నీ దుఃఖము నీకు దగ్గర రాదు. ఎందుకో తెలుసా? నీ దుఃఖమునకు సమాప్తం చేసిన దేవుడు నీ దగ్గర ఉన్నాడు. నీ నిరాశ, నీ నిట్టూర్పు, నీ బాధ, నీ కష్టము, నీ రోగము, అది ఏదైనా సరే నా దేవుడు తీర్చడానికి సమర్థుడు. ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నేను కేవలం ఒక పని చేస్తా, నా దేవుణ్ణి ఆరాధిస్తా. దేవుడు యుద్ధంకి వెళ్తున్నప్పుడు ఆనాడు చెప్పాడు తన భక్తుడికి, మీరు పోరాడవలసిన పని లేదు, యుద్ధం యెహోవాది, ఆయన చూసుకుంటాడు. మీరు సైన్యం ముందు గాయకులు పెట్టండి, సైన్యం ముందు వాయిద్యకారులు పెట్టండి,
మీరు వాయిస్తూ పాటలు పాడండి, నేనేం చేయాలి అది నేను చేస్తానన్నాడు. ఈరోజు కూడా నీకు ఎటువంటి శత్రువు వచ్చాడో, ఒకవేళ వ్యాధి అనే శత్రువా, రోగం అనే శత్రువా, భయంకరమైన బాధలనే శత్రువా, నీ చుట్టుపక్కల ఉన్నవారు ఈరోజు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారా, లేదంటే నీ బలహీనతల ద్వారా నువ్వు కృంగిపోయి ఉన్నావా, ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఆలోచించేయండి, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి తెలుసా? నువ్వు కేవలం స్తుతించు, నీ పని నేను చూసుకుంటా. నీ శత్రువుతో పోరాడతా. నీవు పోరాడితే కొన్నిసార్లు నీ ప్రాణాలు పోవచ్చు, నీవు పోరాడితే కొన్నిసార్లు నీకు దెబ్బలు తగలొచ్చు, నీవు పోరాడితే కొన్నిసార్లు నీకు అంగవైకల్యం సంభవించవచ్చు, కానీ నేను పోరాడితే నీ శత్రువు నీ మీద జయం పొందుకోలేడు, నీకు ఘన విజయం దొరుకుతుందని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్న మాటలు ఇవి. కానీ నీవు ఈరోజు ఆయన ఎరిగితే నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. నేటి దినాలు అనేక మంది ఏడవడానికి, అనేక మంది శ్రమ పడడానికి, అనేక మంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, అనేక మంది ఆనాడు రూతు గ్రంథాలు మనం చూస్తే బోయాజు, క్షమించండి, ఎలీమెలిక్ మరియు నయోమి, కిల్యోను, మహులోన్లు, ఆ చిన్న కుటుంబము కరువు కలిగిందని యోదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళిపోయారు. న్యాయాధిపతులు ఏలిన దినములో యోదా బెత్లెహేము మనుష్యుడు ఎవరతను, మహులోను తన భార్య అయిన నయోమిని వెంట పెట్టుకొని, తన ఇద్దరు కుమారులు మహులోను, కిల్యోను వెంట పెట్టుకొని మోయాబు దేశమును కాపురం ఉండడానికి వెళ్ళారట. దానివల్ల ఏం కోల్పోయారు? ఆమంతా కోల్పోయారు. ఒక మాట ఏంటి, ఏం కోల్పోయారు? అంతా కోల్పోయారు, సమస్తం కోల్పోయారు. ఒక్క మిగిలింది ఒక రూత్, అక్కడ ఆ నయోమి మాత్రం మిగిలింది. ఎందుకు? ఎలేమేలిక్ అంటే అర్థమేంటి తెలుసా? దేవుడే నా రాజు. నయోమి అనే మాటకి అర్థం తెలుసా? మధురం. దేవుడే నా రాజు, నా ఇల్లే నాకు మధురం. ఎంత చక్కగా ఉండవలసింది కుటుంబము. కానీ వారు పేరుకైతే దేవుడే నా రాజు, పేరుకైతే మధురం మధురం అని పాట పాడిన జీవితమే, కానీ వారి జీవితంలో దేవుని మీద భారం వేసేవారుగా కానీ, దేవుని మీద ఆనుకునేవారు కానీ వారు లేరు. ఎందుకంటే వారు దేవుని ఎరిగిన వారు, సరిగా దేవునికి అనుభవం లేరు. అందుకే చివరి వస్తున్నప్పుడు కూడా నయోమి మాటల్లో యెహోవా నాకు గొప్ప కీడు కలగజేశాడని చెప్తుంది. దుఃఖముడు కలగజేశాడు, యెహోవా కలగజేశారా? అంటే ఆత్మీయ జీవితంలో చాలా కొన్నిసార్లు మనం దిగజారిన మాట్లాడతాం. మన ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే మన మాటలు దిగజారిన మాటలు వస్తాయండి. మన ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మన ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే తప్పుడు మార్గంలో నడుస్తాం. మన ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే తప్పుడు సహవాసాలు చేస్తాం. మన ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే తప్పుడు మాటలాడతాం. మన జీవితం అంతా తప్పుగానే వెళ్ళిపోద్ది. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం సరిగా లేదు గనక, దేవునితో మన సహవాసం లేదు గనక, యేసు రక్తంలో కడగబడిన వారితో మన సహవాసం లేదు గనక చాలా జాగ్రత్త. దేవుడి మాట వినండి. దేవుడి స్వరం నీతో మాట్లాడుతున్న వింటే నీకు మేలు, వినకపోతే నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా అంటాడు దేవుడు. కనుక నీ పక్షాన్ని ఆయన పోరాడతాడు. నువ్వు కేవలము నీ హృదయములో దేవుణ్ణి సంపూర్ణమైన విశ్వాసముతో, దృఢ నిశ్చయముతో ఆయన ఎరుగుతూ దినదినము ఆయన లేఖనాలు చదువుతుంటే, ఆయన సన్నిధిలో గడుపుతుంటే, ఆయన వాక్యం వింటే ఆయన అద్భుతకరమైన లక్షణాలు బయటపడతాయి. అవన్నీ హృదయంలోకి ఆహ్వానించి ఆ గొప్ప దేవుని, ప్రభువా నువ్వు సర్వశక్తి గల దేవుడు గనక నా జీవితంలో నీ సర్వశక్తితో నింపి నా పక్షాన్ని మీరు కార్యం చేయండి. మీరు జీవగల దేవుడు గనక మీరు నాకు జీవాన్ని ఇవ్వండి. మీరు గొప్ప దేవుడు గనక నా పక్షాన్ని గొప్ప కార్యాలు చేయండి ప్రభు అని కేవలం ఆయన గుణలక్షణాలు చేతబట్టుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కనుక నీకు తెలుసా, ఈరోజు దేవుడి కోసం సంగమా, లోకమైతే ఏవేవో చెప్తుంది ఆయన కోసం, ప్రవక్త అంటారు కొంతమంది. ఆ రోజు మనం చూసాం బాప్తిస్మిచ్చు యోహాను, కొంతమంది ఏలియా అని, కొంతమంది రకరకాల మాటలు మాట్లాడారు. కానీ దేవునితో నీవేమని చెప్పగలవు? ఆరాధనకు వచ్చిన నీవేమి చెప్పగలవు? ఆయన కోసం చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పాలి అంటే నీవు ఆయనతో సహవాసంలోకి రావాలి. ఆయన తాను పరిచయం చేసుకుంటూ యోహాను సువార్తలో
7 విషయాల్లో ఆయన తను బయలుపరుచుకున్నారు. దాన్ని సెవెన్ గ్రేట్ ఐఆమ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. నేను అనే 7 అద్భుతకరమైన సత్యాల్ని దేవుడు బయలుపరిచాడు. కనుక ఈరోజు కూడా మనము ఆయన ఏమై ఉన్నారు ఎరిగి ఆరాధన చేయడానికి యోహాను సువార్తలో నీ మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ మాట చదువుతారా? అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. చాలండి. ఆయన ఏమంటున్నారు తెలుసా? ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఈ 33వ మాటలో జీవాహారము నేనే, నేనే జీవాహారము అని చెప్తున్నారు ఆయన. ఎవరట ఆయన? నేనే జీవాహారం. ఎంత చక్కని మాట! పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈరోజు ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఈ జీవాహారాన్ని మనం తినాలి. ఈ జీవాహారములో పాలు పంచుకోవాలి. నేటి సంఘములో 2 రకాలైన అద్భుతకరమైన జీవాహారం మనకు దేవుడు సిద్ధపరిచాడు. ఒకటి దేవుని వాక్యం అనే జీవాహారము. చెప్తారా? ఒకటి దేవుని వాక్యం అనే జీవాహారము. ఇది ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చినది. రెండవది మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మనకు ఆయన శరీరమును గుర్తుగా, ఆయన రక్తమును గుర్తుగా ఉన్న ప్రభు బల్ల. ఈ 2 కూడా మనకి జీవాహారముతో పోల్చబడ్డాయి. ఈ 2 కూడా ఎక్కడి నుండి వచ్చాయి? పరలోకం నుండి వచ్చినవే. పైనుండి దిగొచ్చినదే. ఇహలోక సంబంధమైన ఆహారము కాదు. ఆత్మకు కావలసింది ఇహలోక సంబంధమైన ఆహారము కాదు. ఆత్మకు కావలసింది పరలోక సంబంధమైన ఆహారము కావాలి. నీ దేహము బలపడాలంటే ఇక్కడ రకరకాల భోజనాలు చేస్తున్నావు, రకరకాల తిండిలు తింటూ ఉన్నావు, రకరకాలైన పండ్లు పలహారాలు ఆరగిస్తూ ఉన్నావు, మంచిది. కానీ నీ ఆత్మ అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆత్మ బలముగా ఉంటే, నీ ఆత్మ ఈరోజు సంపూర్ణ శక్తి కలిగి ఉంటే, నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేయగలవు నువ్వు. నీ ఆత్మ బలముగా ఉండాలి. నీ ఆత్మ బలముగా ఉన్నప్పుడు శత్రువు అనగా అపవాది అనగా దుష్టుడైన సాతానుడు నిన్నేమి చేయలేడు. నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు ఈ లోకము నిన్ను ఎంత ప్రభావితం చేసినా నువ్వు లోకం వైపు కానీ పాపం వైపు కానీ తిరగవు. నీ ఆత్మ బలముగా ఉన్నప్పుడు ఈ లోకస్తులందరూ విడిచిపెట్టినా నీవు దేవుని సన్నిధిలో స్థిరముగా ఉంటావు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. మరి ఆత్మ బలముగా ఉండాలంటే ఆత్మకేమి కావాలి? ఆహారం కావాలి. ఏ ఆహారం కావాలి? ఆత్మకు సంబంధించిన ఆహారం. దాన్నే ఆత్మీయ ఆహారం కావాలి. ఈ ఆత్మీయ ఆహారం కోసం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అది జీవాహారం అంటారు. అది ఎవరో కాదు, నేనే. నేను పైనుండి వచ్చిన వాడును. పరలోక సంబంధమైన ఆహారం అంటున్నారు. ఇక్కడ 51వ మాట కూడా చదువుతారా దయచేసి? పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది పరలోకం నుండి దిగి వచ్చింది. పరలోకము నుండి దిగి వచ్చి జీవమునిచ్చినది. ఇది పరలోకము నుండి దేవుని వల్ల అనుగ్రహింపబడింది. మరి ఇది మరొకటి కాదు, ఇది దేవుని శరీరమే, దేవుని యొక్క వాక్యమే. మరొకసారి చెబుతున్నాను వినండి, ఇది పరలోకము నుండి దిగి వచ్చినది. ఇది లోకమునకు జీవమునిచ్చినది. ఇది దేవుని చేత అనుగ్రహింపబడినది. ఇది దేవుని శరీరమే గాని మరొకటి కాదు. పరలోకముని దిగి వచ్చినది. ఈ దిగి రావటాన్ని ఏమంటారు తెలుసండి? అవతార్ అని అంటారు. అవతారము అంటే అర్థం ఏమిటంటే పైనుండి కిందకి దిగి వచ్చినది. కనుక దేవుడు ఎవరిని బయలుపరుచుకుంటున్నాడు? నేను ఎవరో తెలుసా? నేను పరలోకముని దిగి వచ్చిన వాడును, నేను జీవాహారమును, నేను అవతారం చెప్పబడి వ్యక్తిని నేనే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ మాట చదువుతారా?
దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూసారా, ఈ అవతారముగా దిగి వచ్చినవాడు ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను కలిగిన వాడుగా శరీరానుదారుడిగా క్రీస్తు అనే నామధేయముతో మన మధ్యకి ఆయన దిగి వచ్చాడు. ఈ సత్యాన్ని గమనించాలా. ఎంత చక్కని మాట రాయబడిందో. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ మాటలో చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను లేక నివసించెను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ మాట చదవండి. హెబ్రీ పత్రిక కాబట్టి గట్టిగా, కాబట్టి ఆ మనుష్యుడు ఆయన ఈ లోకమందు ప్రవేశించబడి ఇలాగ చెప్పుచున్నాడు, బలియును అర్పణ నేను కోరలేదు కానీ నాకు ఒక శరీరమును, ఏమంటున్నాడండి, ఒక శరీరమును, శరీరదారుడిగా అవతారుగా కిందకి దిగి వచ్చిన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 3వ మాట చదువుతారా? హెబ్రీ ఆ పత్రిక 1వ అధ్యాయం, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో సిద్ధీకరణ తానే చేసి దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుని దేవుని కుడిపార్శ్వమందును కూర్చుండు. తను వచ్చిన పని ఏం చేశాడు? ఆయన పూర్తి చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్నారు. ఎంత గొప్ప విషయం. ఆయన బయలుపరుస్తున్నారు, బాబు జీవాహారమును నేనే, లోకానికి వచ్చిన అవతారము నేనే, సర్వమాన పాప పరిహారార్థమై శిలువ మరణమును పొంది మీ అందరి కొరకు రక్తమును చిందించి మీ అందరిని శుద్ధి చేయడానికి వచ్చి యజ్ఞ పశువుగా వధించబడి సమాధి చేయబడి తిరిగి లేచి మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిన వాడు నేనే. యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ మాట చదువుతారా? మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. ప్రేమ ప్రత్యక్షమరబడుచు మనం ఆయన ద్వారా జీవించినట్లు. అందుకే యోహాను సాక్ష్యం ఇస్తూ అంటాడు. యోహాను పత్రికలో 1వ అధ్యాయం 1-2 మాటలు చూస్తే, జీవమును గూర్చినది ఆది యందు ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగుంటమో, మా చేతులు దేన్ని తాకి చూచునో అది మేము మీకు, ఈయన అబద్ధం కాదు, ఈయన సత్యం, మా చేతులు తాకే అని యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత అద్భుతకరమైన చూడండి. మేము ఏం వింటిమో ఇంకా క్లారిటీగా మీకు చెప్పాలి. ఇంకో రిఫరెన్స్ చూపిస్తా. యోహాను పత్రిక, అదే పత్రిక 4వ అధ్యాయం 14వ మాట చదవండి. మరియు తండ్రి తన కుమారునికి లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చాలా, ఇంకేమని కావాలా? చూసారా తను తాను ఎలా బయలుపరుచుకున్నారు? జీవాహారమును నేనే, ఆయనే ఈ జీవాహారం. మన కొరకు పైనుండి కిందకి దిగి వచ్చిన వాడు ఆయనే వాక్య సత్య ఈరోజు వాక్యము శరీరదారుడిగా సర్వసంపూర్ణుడిగా ఈ లోకానికి ఆయనే వచ్చాడు. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు జీవించున్నది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య వచ్చారు. ఆయన అన్నాడు, నేనే జీవము, ఈ జీవాహారాన్ని నేనే. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన బిడ్డలారా. ఈ జీవ ఆహారాన్ని నువ్వు భుజిస్తే నిత్యము బ్రతుకుతావు. ఎప్పుడు నువ్వు చనిపోవు. క్రీస్తు యేసునందు ఉన్నవాడు, జ్ఞాపకం చేసుకోండి, ధన్యుడు. ఎందుకు తెలుసా? ఎవరు నా యందు ఉంటారు, నేను ఎవరి యందు ఉంటాను, వాడు బహుగా ఫలిస్తానని చెప్పిన దేవుడే ఇంకొక మాట చెప్పాడు. మరణమాని ముళ్ళు ఎక్కడని ప్రశ్నించే అధికారాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఆలోచన చేయండి. ఎవరు నా యందు ఉంటాడు, వాడు చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు అన్నాడు కూడా చనిపోడని చెప్పాడు ఆయన. మార్తతో మాట్లాడుతూ లాజరు సందర్భంలో, నమ్ముతున్నావా పునరుద్ధానముడు జీవనం నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పింది. అది యేసు ప్రభు ఏమన్నారు?
పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నాడు చనిపోడు. తింటారా జీవాహారము? ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నీవు జీవా ఆహారమై నాకు జీవింపజేసినందుకు నీకు స్తోత్రము. ఎందుకంటే నీ వాక్యము చేత నన్ను బ్రతికిస్తున్నావు. నీవు మా కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని మా మధ్య బల్లగా ఉండి నీ శరీరాన్ని గుర్తుగా ఈ రొట్టెను, నీ రక్తమును గుర్తుగా ఈ ద్రాక్షరసాన్ని తీసుకొని మేము విమోచించబడిన వారము, మేము బ్రతికి ఉన్నవారము, మేము చచ్చిన వారము కాము, క్రీస్తులో మా జీవం భద్రపరచబడి ఉన్నది, మా జీవము నిత్యము యుగయుగాలు ఆ జీవాధిపతి దగ్గర ఉంది అని మేము సంతోషంగా చెప్పగలడానికి కారణము నీ జీవాహారమే. నీ జీవాహారము చేత నన్ను జీవింపజేసినందుకు నీకు స్తోత్రము తండ్రి అని చెప్పి ప్రభువుని ఆరాధన చేయాలి. ఈ జీవాహారం ఎవరైతే తినరో, అంటే ఈ వాక్యము ఎవరైతే వద్దని తృణీకరిస్తారో, ఎవరైతే బల్లను తిరస్కరిస్తారో, జాగ్రత్త, నరకగ్నికి వెళ్తావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, మర్చిపోకు. నువ్వు బల్లను తృణీకరిస్తున్నావు అంటే అర్థమేంటి తెలుసా? నీ రక్షకుని నువ్వు తృణీకరిస్తున్నావు. సిలువలో నీ కోసం చిందించిన అమూల్యమైన ఆ రక్షణకు అవసరమైన ఆ రక్తం యొక్క ప్రభావం నువ్వు తృణీకరిస్తున్నావు. ఒక మాటలో చెప్పాలంటే, జీవ ఆహారాన్ని నువ్వు తృణీకరిస్తుంటే, జీవాధిపతిని నువ్వు తృణీకరిస్తుంటే నువ్వేం కోరుకున్నట్టే తెలుసా? మరణాన్ని కోరుకున్నట్టే. జాగ్రత్త, నిర్లక్ష్యంగా బ్రతుకు. ఉగ్రత అనేది చాలా ప్రమాదకరమైనది. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మండుచూ ఉండాల్సిందే. అది దేవునికి ఇష్టం లేదు గనక జీవ ఆహారముగా మనకి ఇవ్వటానికి ఆయనే వచ్చి బలైపోయారు. ఆయన వాక్కును పంపించారు, జీవవాక్యమును. అంతేకాదు తానే జీవాహారముగా మన కోసము మారిపోయారు గనక ఈ జీవాహారము నేనే అని చెబుతున్నాడు. గనక నేను అనే ఒక 7 గొప్ప విషయాల్లో మొదటిది ఏమిటి? ఆయనే జీవాహారము నాకు జీవింపజేయటానికి వచ్చినది కనుక నేను ఆ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. రెండవదిగా చూచినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ మాట చదవండి దయచేసి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగు. ఏమంటున్నాడు ఆయన? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగు. ఎంత గొప్ప విషయం అండి! నేను లోకానికి వెలుగు. ఆయన లోకానికి వెలుగు అయితే నాకేంటి లాభం అంటారు? ఆయన లోకానికి వెలుగు అంటే, అవునండి, ఆయన లోకానికి వెలుగు అని చెప్పారండి. ఆయన వెలుగు అయితే నాకేంటి లాభం? ఏమిటి లాభమా? చీకటైన మన బ్రతుకుల్ని ఆయన ఒక్కడే వెలిగించగండి. ఈ లోకంలో చీకటి అనేది మన పాదాల తొట్టిల్లింపజేస్తుంది. చీకటి అనేది గుడ్డితనాన్ని కలగజేస్తుంది. చీకటి అనేది అజ్ఞానంతో నింపుతుంది. చీకటి అనేది అహంభావంతో నింపుతుంది. చీకటి చాలా ప్రమాదాలు కలగజేస్తుంది. చీకటి మరణానికి సాదృశ్యంగా ఉంది. చీకటి దుఃఖమును గుర్తుగా ఉంది. చీకటి భయంకరమైన యాత్రలకు గుర్తుగా ఉంది. ఆయన అన్నాడు, నేను లోకానికి వెలుగు అంటే అర్థమేంటి తెలుసా? నీలో ఉన్న చీకటిని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. నేనే లోకానికి వెలుగు. ఓకే, ఆయన ఏం చేశారండి? నాలో ఉన్న చీకటిను తొలగించాడు. ఆయన నాలోకి వచ్చినప్పుడు, ఆయన నా ఇంటికి వచ్చినప్పుడు నా చీకట్లు తొలగిపోయాయి. ఈ దేవుళ్ళో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? జాగ్రత్తగా వినండి. 1, నాలో చీకటిని తొలగించాడు. 2, నన్నే వెలుగుగా చేశాడు. నేను వెలుగైతే ఏమిటి ఉపయోగం? పౌలు చెప్తాడు, మునుపు ఫిలోమోనుకు కౌరు పెడుతూ మాట్లాడతాడు. ఏమంటే తెలుసా? మునుపు నీకు అతడు నిష్ప్రయోజనమైన వాడే, ఒనేషియము, కానీ ఇప్పుడు నీకు, నాకు, మన అందరికీ, ఎస్పెషల్లీ దేవునికి కూడా ప్రయోజనకరమైన వాడు. ఒకవేళ నువ్వు చీకటిగా ఉంటే నీకు నష్టమే, నువ్వు చీకటిగా ఉంటే నీ ఇంటికి నష్టమే, నువ్వు చీకటిగా ఉంటే నీ దేశానికి నష్టమే, నువ్వు చీకటిగా ఉంటే అంతటికీ నష్టమే. కానీ దేవుడు గొప్ప పనులు చేశాడు. మొదటిది ఏం చేశాడు? నన్ను వెలిగించాడు. మొదట నన్ను ఏం చేశాడు ఆయన? బిగ్గరగా చెప్పాలి, వెలిగించాడు. రెండోది ఏం చేశాడు ఆయన? నన్నే వెలుగుగా చేశాడు. నేను ఈ లోకానికి వెలుగు అన్న దేవుడే మీరు ఈ లోకానికి వెలుగు అన్నాడు. విన్నారా?
ఎంత గొప్ప విషయం. తన్ను వెలుగ్గా పరిచయం చేసుకున్న దేవుడు నాలోకి వచ్చి నన్ను వెలిగింపజేసి అన్నాడు, నీవును లోకానికి వెలిగే. గనుక ఒకప్పుడు నీవు నిష్ప్రయోజనమైన వాడివి, ఇప్పుడు ప్రయోజకుడు. ఎందుకు తెలుసా? నీ వెలుగు నీ ఇంటిలో ప్రకాశించాలి, నీ బంధువుల్లో ప్రకాశించాలి, నీ ఊరిలో ప్రకాశించాలి. ఎందుకంటే నీ ఇంటిలో చీకటి పోవాలంటే నీ వెలుగు ప్రకాశింపజేయబడాలి. నీ బంధువుల్లో చీకటి పోవాలంటే నీ వెలుగు ప్రకాశింపబడాలి. నీ దేశంలో చీకటి పోవాలంటే నీ వెలుగు ప్రకాశింపబడాలి. అందుకే నేను నిన్ను వెలుగ్గా నియమించానన్నాడు. కనుక ఈ యొక్క దీపమును తీసుకువెళ్ళి ఎవరు కొంచెం కింద కూడా మంచం కింద పెట్టొద్దు. ఈ వెలుగు ఎక్కడ ఉండాలంటే దీపస్తంభం మీద ఉండాలి అన్నాడు. అంటే నీ క్రియలు అనేవి ఈరోజు నువ్వు ఏ విధంగా మారావు, ఏ విధంగా నీ జీవితం మార్చబడింది, నీ చీకటి ఎలా తొలగిపోయింది, నీలో ఉన్న భయంకరమైన చీకటి, ఆ చీకటి చేత బంధించబడి చావటానికి చూసావు, చస్తే బాగుండు అనుకున్న పరిస్థితులు వచ్చాయి. కానీ దేవుడు ఏ విధంగా నీ జీవితాన్ని మార్చాడు, ఏ విధంగా నీలో ఉన్న చీకటిని తొలగించాడు, ఎంత బాహుబలం చేత ఎంత శక్తివంతమైన కార్యం నీలో చేశాడు అనేది మారిన నీ జీవితం ద్వారా, వెలుగైపోయిన నీ జీవితం ద్వారా లోకానికి నువ్వు ప్రకటించాలి. ఆ వెలుగులోకి అనేక మంది రావాలి, వారిలో ఉన్న చీకటి తొలగిపోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన నేను బిడ్డలారా, వెలుగైన దేవుణ్ణి ఆరాధించండి. దేవా, నేను చీకటిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చావయ్యా, నన్ను వెలిగించేవయ్యా, నా బ్రతుకులో ఉన్న చీకటిని తొలగించావు. ఓ భయంకరమైన వ్యసనపరుణ్ణి, ఓ భయంకరమైన పాపాత్ముని, భయంకరమైన ప్రభా, దానికి ఉపయోగం లేని వ్యక్తిని ప్రభా, చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను తండ్రి. కానీ నీ వెలుగు చేత నన్ను పట్టుకున్నావు, నీకు స్తోత్రాలు. నీ వెలుగు చేత నన్ను తాకావు, నీకు స్తోత్రాలు. నా తండ్రి, మీ సన్నిధులు వేడుకుంటున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. నా చీకటిని తొలగించి వెలుగు ఎండ దేవా, నీకు వందనాలు. నన్ను వెలుగ్గా మార్చిన దేవా, నీకు వందనాలు. దేవుని ఆరాధిద్దామా? చీకటైన బ్రతుకులను వెలుగ్గా చేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఇప్పటికే ఎవరో మీలో చీకట్లో ఉన్నారా, బంధకాల్లో ఉన్నారా? రండి, ఆయనలోకి వెలుగు రండి. బైబిల్ సెలవిస్తుంది, యోహాను శుభవార్త 12వ అధ్యాయం 46వ మాట చదవండి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగ్గా వచ్చాను. ఎందుకు వచ్చాడట? నా యందు విశ్వాసం ఉంచావా? నువ్వు చీకటిలో ఉండడం నాకు ఇష్టం లేదు, నిన్ను వెలుగ్గా మార్చడానికి, నువ్వు వెలుగులో నిలవడానికి నేను నీ కొరకే వెలుగ్గా వచ్చానని దేవుడు చెప్తున్నాడు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ మాట చదువుదామా? 12వ మాట కూడా చదువుదామా? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుక ఏ వెలుగిది? జీవపు వెలుగు కలిగి ఉండును, ఎందుకంటే నేనే లోకానికి వెలుగు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి అనేది మన పాదాలు తొట్టిల్లింపజేసి అజ్ఞానంలో నడిచినట్టు చేసింది. నేటి దినాల్లో చాలా బాధాకరమైన సంఘటనలు గమనిస్తున్నామండి, చాలా బాధాకరమైన సంఘటనలు. ఎందుకంటే ఒక దృశ్యాన్ని ఈ మధ్య ఒక షార్ట్ చూశాను నేను. ఏమిటి షార్ట్ అంటే, ఓ పెద్ద క్యాన్తో పాలు నీటిలో పంపేస్తున్నారు. పాపం పిల్లలు, చిన్నపిల్లలు పాత్ర పట్టుకెళ్తుంటే వాళ్ళకి ఇవ్వట్లా, పాలు ఏం చేస్తున్నారండి? నీటిలో కలుపుతున్నారు. ఆ పాలు అనేక మంది పేద ప్రజలకు ఇస్తే, బలహీనులకు ఇస్తే ఎంత బాగుంటుంది. నీటిలో కలపడానికి ఇష్టపడుతున్నారు, కానీ అవసరతలు ఉన్నవారికి పాలు నీటిలో కలుపుతున్నారు. తాగవలసిన పాలు నీటిలో కలుపుతున్నారు. గేదొచ్చ తాగుతున్నారు. అర్థమైందా నేను చెప్పింది? అచ్చమైన భాషలో. దానికంటే ఇంకో భాష వాడడానికి లేదు ఇందులో. మీరే కనిపెట్టి చెప్పాల్సిందే. పాలు, తాగవలసిన పాలు నీటిలో పోస్తున్నారు. ఎంతమంది? గోమూత్రం అట. గోమూత్రాన్ని స్నానం చేసినోడు ఒకడు, తాగినోడు ఒకడు. ఏమంటారు? కారణం ఏంటి? వారు చూసి నవ్వడానికి లేదండి. చీకట్లో ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు? వాళ్ళకి చీకటి అంధకారాన్ని కలగజేస్తుంది, గుడ్డితనాన్ని కలగజేస్తుంది కదా. వారు గుడ్డివారిగా ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అటువంటి భయంకరమైన నీచమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎంత నీచ సంస్కృతిలో ఉన్నామో. దిగజారిపోతున్నాయి విలువలు, దిగజారిపోతున్నాయి, నైతిక విలువలు కోల్పోతున్నారు. భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. చెప్పటానికి కూడా, వివరించడానికి కూడా అసహ్యకరమైన పద్ధతుల్లో నేటి మానవుడు గురుడితనము చేత జీవిస్తున్నాడు. నీవు ధన్యుడివి, నేను ధన్యులం, మనం ధన్యులం.
ఎందుకో తెలుసా? దేవుడు ఆ గుడ్డితనం నుండి మనకు విడుదల ఇచ్చి వెలుగులోకి ఆయన మనల్ని నడిపించాడు. వెలుగులోకి నడిపించాడు. ఆ వెలుగులోని మనం నిలిచి ఉండాలి. ఇప్పుడు ఆ వెలుగైన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఒకప్పుడు మన జీవితాలు ఎటువంటిది తెలుసా అండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ మాట చదవండి. మీరు ఎవరైతే పూర్వమందు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగే ఉన్నారు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యమును. వెలుగు ఫలం ఎక్కడ కనబడుతుందండి? మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధాల వల్ల మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. మునుపు మీరు చీకటి, మనం కూడా పెద్దవాళ్ళం కాదు. వాళ్ళు గోమూత్రం తాగుతున్నారు, మీరు ఏం తాగారు? అప్పుడు పంతులు గారు కాలు కడుక్కొని. అర్థమైందండి? కడిగారు లేదండి? నోట్లో వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఆలోచన చేయండి. ఇక్కడ కాలు కడుక్కోవడానికి నీరెవరు? అక్కడ మాత్రం చెప్పండి, కాలు కడుక్కొని నెత్తి మీద వేసుకున్న కొంతమంది నోటి మీద వేసుకుని. మనం అక్కడ నుండి వచ్చిన వాళ్ళం కదా, రాలేదు అక్కడ నుండి, అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే. ఇంకా చాలా చాలా కార్యాలు. ఒకటేమిటి, ఆలోచన చేస్తుంటే మన మీదే మనకి అసహ్యం వేస్తుంది. అటువంటి ఘోరమైన స్థితి నుండి వచ్చిన వాళ్ళం. మీరు పూర్వం చీకటి అయి ఉన్నారు, అయితే ఇప్పుడు పాస్టర్ గారి యందు, పాస్టర్ గారి యందా మరి గట్టి చెప్పండి, మౌనంగా ఉన్నారేంటి? ప్రభువునందు వెలుగై ఉన్నారు. విశ్వాసి యందు కాదు, ప్రభువునందు విశ్వాసము ద్వారా క్రీస్తునందు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. ఏమిటాటి ఈ వెలుగు ఫలము? దేవునికి స్తోత్రం అండి, నేను వెలుగై ఉన్నానండి, నా ప్రభువునందు వెలుగై ఉన్నాను అంటారా? అయితే చిన్న టెస్ట్ పెట్టాడు దేవుడు ఇక్కడ. నువ్వు వెలుగు అయితే వెలుగు ఫలం చూపిస్తున్నాడు. ఏమిటది? మంచితనము, నీతి, సత్యమనందు కనబడుతుంది. నువ్వు వెలుగై ఉన్నావంటే నీ మంచితనం ఇప్పుడు లోకము చూడాలి, నీ నీతిని లోకము చూడాలి, నీ సత్యాన్ని లోకము చూడాలి. పరీక్షించి ప్రభుకి ఏది ఇష్టమో దాని ప్రకారం వెళ్ళి వెలుగు సంబంధాల వలె మీరు నడుచుకోండి అంటున్నాడు దేవుడు. గనుక ఈరోజు వెలుగులో ఉన్న వారులారా దేవుని స్తుతించండి. వెలుగు అనేది రక్షణ సువార్త ప్రకటిస్తుంది. వెలుగు అనేది రక్షణ పొందాలని కోరుకుంటుంది. వెలుగు అనేది ఎప్పుడు కూడా ప్రతి దాన్ని సత్యాన్ని గమనిస్తుంది. చీకటి అనేది అంధకారాన్ని కలుగజేస్తుంది. చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ పండ్లు కొరుకుట ఉంటుంది. చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ భయంకరమైన ఏడుపు ఉంటుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ మాటలు చూస్తే అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటి ఉన్ను. చీకటి కొట్లు ఏముంటుందట? అక్కడ చదవండి, మత్తయి సువార్త 22:13. అక్కడ ఏడుపును, చీకట్లో ఏముంది? ఏడుపు, పండ్లు కొరకడం ఉంది. నీలో ఉన్న చీకటి పోవాలి. ఈరోజు చీకటి పోవాలంటే ఎక్కడ రావాలి? వెలుగైనా దేవుని దగ్గర రావాలి. ఆయన ఏమన్నాడు? నీ లోకమునకు వెలుగు అన్నాడు. ఆ వెలుగు ఏం చేసింది? మనల్ని వెలిగించింది. అంత మాత్రమే కాదు, మనల్ని వెలుగుగా చేసింది. ఎంత గొప్ప విషయమో చూడండి. కనుక మీరు వెలుగు సంబంధంలో ఉన్నట్లు మీరు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. యోహాను సువార్త 12:36 కూడా దేవుడు చెప్తున్నాడు. ఆయనే వెలుగు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కనుక రెండోదిగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ఈ లోకమునకు వెలుగు. కానీ ఏమైనా ఆరాధన చేస్తాం? మొట్టమొదటి ఆరాధన ఏంటి? జీవాహారమై ఉన్న దేవా, నన్ను జీవింపజేసేవ నీకు వందనాలు. అనేక మందిని జీవింపజేస్తున్నందుకే నీకు స్తోత్రం. రెండవది, వెలుగై ఉన్న దేవా నీకు వందనాలు, నాలో చీకటిని తొలగించావు. అంత మాత్రమే కాదు, నన్ను వెలుగ్గా చేసావు, నీకు వందనాలు తండ్రి అని దేవుని మనం ఆరాధన చేయాలి. మూడవది చూద్దాం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ మాట. చాలండి, చూడండి. ఐఎమ్ ద డోర్ ఆఫ్ ద షీప్. నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. గొర్రెలు పోవు ద్వారము నేనే. ఆ గొర్రెలు ఎవరో కాదు, మనమే. దేవుడు పోల్చాడు. ఎహెజ్కేలు గ్రంథం 34:31 చూస్తే, నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుష్యులు అని ఉంది.
అందుకే కీర్తనకారుడు 79వ కీర్తన 13వ మాటలు అంటాడు, నీ మంద గొర్రెలమైన మేము సదాకాలం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము అంటాడు. 100వ కీర్తన 3వ మాటలో ఆయన మేపు గొర్రెలము అని రాయబడింది. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, కనుక ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, నేనే ద్వారమును, గొర్రెల పోవు ద్వారమును నేనే. ఎంత చక్కని మాట. ఈరోజు చాలా మందికి ఏ ద్వారం గుండా వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్తానో తెలియట్లా, స్వర్గాన్ని. ఏ ద్వారంగా గుండా వెళ్తే నాకు మనశ్శాంతి దొరుకుతుందో తెలియట్లా, ఏ ద్వారం గుండా వెళ్తే నాకు విడుదల దొరుకుతుందో తెలియట్లా. కానీ యేసయ్య అన్నాడు, ఇదిగో నా ద్వారము గుండా, నేనే నీకు ద్వారముగా ఉన్నాను, నా ద్వారం గుండా వెళ్తే నువ్వు రక్షింపబడతావు అని చెబుతున్నాడు ఆయన. నేనే గొర్రెలు పోవు ద్వారమును నేనే అని చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ మాట చదువుదామా? చదవండి చివరి మాట. అన్యజనుల కొరకు ఆయన ద్వారము తెరిచిన సంగతి ఎవరు చూసండి. ఏ ద్వారం ఇది? అన్యజనులు రక్షింపబడుట కొరకు తెరవబడిన ద్వారము. మనందరి కొరకు రక్షింపబడడానికి తెరవబడిన ద్వారం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ద్వారం గుండా పోయేవాడు ఎన్నడూ నశించడు. ఈ ద్వారం ఎక్కడ తీసుకెళ్తుంది? నీకు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. నరకాన్ని తప్పించే ద్వారం ఇది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరలేరని చెప్పాడు ఆయన. యేసయ్య ద్వారం నేను స్వర్గానికి తీసుకువెళ్తుంది. అంత మాత్రమే కాదు, ఈ ద్వారం ఏమిటో బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ మాట చదవండి ఒకరు. బెతస్తా అని కోనేరు. ఈ ద్వారం, బెతస్తా అంటే స్వస్థత, ఆ ద్వారం. ఆలోచించేయండి, ఈ ద్వారం గుండా వెళ్తే నీ స్వస్థత పొందుకుంటావు. ఈ ద్వారం గుండా వెళ్తే నీకు ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ మాట. జీవమునకు పోవు ద్వారము ఇరుకును. ఆ ద్వారం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారే. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ మాటలు చూస్తే ఆయనే నిరీక్షణ ద్వారం అని కనబడుతుంది మనకి అక్కడ. అని ఏ ద్వారం అండి? నిరీక్షణ ద్వారము. కనుక ఈరోజు నేనే మార్గము, నేనే ఆ ద్వారాన్ని, నేనే అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారో వారికి రక్షణ దొరుకుతుంది, వారికి స్వేచ్ఛ దొరుకుతుంది, వారు పోషించబడతారు. ఆ ద్వారం గుండా వచ్చిన వారు బయటికి వెళ్ళి లోనికి వెళ్ళి వస్తారని చదువుకున్నాం మనం. వారు రక్షింపబడతాడు, వారి ప్రాణానికి ఏమాత్రం హాని లేదని చదువుకున్నాం. అంతేకాదు పోషింపబడతాడనే మాట కూడా మనము ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ మాట ద్వారా కూడా మనం చదువుతున్నాం, 1వ మాట ద్వారా కూడా చదువుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ ద్వారము గుండా మనం ప్రవేశించాలి. ఆయనే అన్నాడు, నేనే గొర్రెలు పోవు ద్వారమును నేనే అని ఆయన చెప్పడం జరిగింది. చాలా జాగ్రత్త. లోకంలో చాలా ద్వారాలు, డూప్లికేట్లు ఉన్నాయి. చాలాసార్లు మోసగాళ్ళు వస్తుంటారు, చాలాసార్లు మనల్ని భ్రమ పెట్టేవారు వస్తారు. వాటి కోసం జాగ్రత్తగా ఉండాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కనుక ఈరోజు యేసయ్యే మార్గమై ఉన్నాడు గనుక, నేనే ఆ ద్వారం అని చెప్తున్నాడు గనుక, ఆ ద్వారమైన దేవుని మనం ఆరాధిద్దాం. ప్రభువా, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే ద్వారముగా నీవు ఉన్నందుకు వందనాలు. జీవాహారాన్ని అందించే ద్వారముగా ఉన్నందుకు వందనాలు. నా ప్రాణాన్ని భద్రపరిచి కాపాడే ద్వారముగా ఉన్నందుకు వందనాలు. అనగా మార్గమై ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పి ఆ దేవాదేవుని 3వదిగా మనం దేవుణ్ణి స్తుతించాలి. 4వదిగా చూద్దాం రండి. 10వ అధ్యాయము 11-14 మాటలు. నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అన్నాడు ఇంగ్లీష్లో. మంచి కాపరిని ఎవరండి? అందుకే భక్తుడు అంటాడు 23వ కీర్తన 1వ మాటలు ఏమంటాడు ఆయన? యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు. ఎందుకంటే ఈయన ఎంత మంచి కాపరో కొన్ని మాటలు మీకు చెప్తా వినండి, ఆశ్చర్యపోతారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ మాట చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ మాట.
ఆ, తన మందర మేపును రొమ్మును ఆనుంచుకొని పోయి పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించెను. చాలు చూడండి, ఆయన ఎవరట? గొర్రెలకు మంచి కాపరి గనుక ఆయన గొర్రెల కాపరి వలె హత్తుకుంటాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, శ్రద్ధ కనపరుస్తాడని మనకు కనబడుతుందండి. హత్తుకొని పోషించి నడిపించి శ్రద్ధగా బాగోగులు అన్నీ కూడా ఆయనే చూసుకునే కాపరండి. ఎంత మంచి కాపరో ఆయన అన్నాడు, నేనే మంచి కాపరిని. యోహాను సువార్త 10:11 చూస్తే ఆయన ప్రాణం పెట్టే కాపరిగా కనబడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ మాటలు చూస్తే సమస్తమును ఎరిగిన కాపరిగా మనకు కనబడుతున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 12వ మాటలు చూస్తే మనందరినీ సమకూర్చే కాపరిగా ఆయన కనబడుతున్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. కనుక ఆయనకి ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఇశ్రాయేలు కాపరి, ఆత్మల కాపరి అని పేరు ఆయనకి. ఏమండి? గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఇశ్రాయేలు కాపరి, ఆత్మల కాపరి అని పేరు. ఆయన మంచి కాపరి. మనం కేవలం ఒకే పని చేయాలి. ఏమిటి తెలుసా? ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోవడమే, ఆయన మీద భారం వేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెనక ముందు చూడకూడదు, ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలంలో ఏం చేస్తానైనా సరళం చేస్తున్నాడు. పచ్చిక గల చోట్లైనా పరుణు చేస్తాడు. శాంతికరమైన జలమ యుద్ధ నన్ను నడిపిస్తాడు. నా ప్రాణానికైనా సేద తీరుస్తాడు. ఎందుకంటే నేనంటే ఆయనకి చాలా ఇష్టం. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేని బిడ్డ, నీ జీవితంలో ఈ అనుభవంలో ఉండాలి. నాలుగవదిగా ఆయన బయలుపరుచుకున్న 4వ విషయం ఏమిటంటే, నేను మంచి కాపరిని. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఆందోళన దేనికి? చింత దేనికి? నేనున్నాను కదా, నేను చూసుకుంటానని దేవాదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మంచి కాపరి. 5వదిగా సమయం లేదు, నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. 5, 6, 7 మాటలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. సమయం లేదు కనుక చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము లేదా 11వ అధ్యాయం 25వ మాట చదవండి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని వాక్యం సెలవిస్తుందండి, పునరుద్ధానమును జీవమును నేనే. ఎంత గొప్ప దేవుడు! ఆయనే జీవాధిపతి, ఆయనే పునరుద్ధాన శక్తి కలిగిన వాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ మాటలు చూస్తే, తండ్రి ఎలాగూ తానంత తానే జీవము కలవాడి ఉన్నాడో అలాగే తానంతట తానే కుమారుడు కూడా జీవము కలిగి ఉండుటకు కుమారుని అధికారము అనుగ్రహించెను. కనుక పునరుద్ధాన బలాన్ని మనం ఎరగాలి. ఈరోజు ఆ పునరుద్ధాన శక్తిని మనం ఎరగాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం లేకపోతే మన క్రైస్తవ విశ్వాసమే వ్యర్థమంటాడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ. ఈ విశ్వాసం వ్యర్థమంటాడు. ఆయన లేచాడు. ఆయన లేచాడు కనుక మనల్ని లేపడానికి సమర్థుడయ్యాడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉన్నాం మనం. క్రీస్తు తన సిలువలో తన రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి అదే పునరుద్ధాన బలము చేత పాపములతోనూ అపరాధముల చేతను చచ్చిన మనల్ని తిరిగి లేచాడు. ఈ విషయం నీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ మాటలో హెచ్చరిస్తూ చక్కని మాట అంటాడు, పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము సమస్తాన్ని ఏం చేశాడు? పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. పునరుద్ధాన బలాన్ని ఎప్పుడైతే ఎరుగుతావో నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మారిపోతుంది. మృతులకు సైతం పునరుద్ధాన శక్తిని ఆయన ఇచ్చాడు. ఆత్మ ద్వారా మళ్ళీ జీవింపజేస్తున్నాడు. క్రీస్తునందు మళ్ళీ బ్రతికింపజేస్తున్నాడు. జీవంతో కూడా నిరీక్షణ మనకి ఇచ్చాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని గొప్ప స్వాస్యాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుకనే వాగ్దానాలు మన సొత్తయ్యాయి. పరలోక రాజ్యానికి వెళ్తున్నామంటే పునరుద్ధానుడైన దేవుడు వల్లనే. అక్షయమైన, నిర్మలమైన, వాడబారని ఆ రాజ్యం పొందుకుంటున్నామంటే, జీవంతో కూడా నిరీక్షణ మనకు ఉందంటే, క్రీస్తునందు తిరిగి బ్రతికి ఉన్నామంటే, నిత్య జీవాన్ని పొందుకుంటున్నామంటే ఆ పునరుద్ధాన బలమే. కనుక ఆయన ఏమన్నాడంటే, నేనే పునరుద్ధానమును జీవమును నేనే. కనుక పునరుద్ధానుడైన దేవుణ్ణి 5వదిగా, ప్రభువా నీవు లేకపోతే, నీవు లేవకపోతే, ఇలా చెప్పుకోవచ్చు, నీవు లేకపోతే, నీవు రాకపోతే, నీవు లేవకపోతే, నీవు లేకపోతే, నీవు రాకపోతే, నీవు తిరిగి లేపకపోతే నేనేమైపోతానో. నువ్వున్న దేవుడివి, నా కోసం వచ్చిన దేవుడివి, నన్ను నీతో పాటు తిరిగి లేపిన దేవుడివి, నన్ను రాజ్యంలో ఉండడానికి తిరిగి రాబోతున్న దేవుడివి. అందుబట్టి నీకు స్తోత్రాలు. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును
నీవే గనక, నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పాలి. సమయం లేదు కనుక నేను వివరించలేకపోతున్నాను. త్వరగా ముందుకు వెళ్దాం. 6వదిగా 14వ అధ్యాయం 6వ మాట చదవండి. యేసు నేనే మార్గమును సత్యమును, చూడండి, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును. ఏ మార్గం అది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22 మాటలు స్పష్టంగా ఒకరు చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22 మాటలు. ప్రతిష్ఠించిన మార్గమున అనగా, చూడండి, నూతనమైన మార్గము. అందులో ఏముంది? జీవము గల మార్గము, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచమైన మార్గము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం ఒకరు. చూసారండి, నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమైన తెర ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశాన్ని మనకి ఇచ్చిన మార్గం అండి. ఈ మార్గము ఎంత చక్కని మార్గం అండి! ఇదే సమాధాన మార్గం. ఇదే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఇది సర్వోన్నతమైన మార్గము, ఇది సజీవుడైన రాయొగ ప్రభుని యేసుక్రీస్తుని యొద్దకు మనల్ని నడిపించేది అని పేతురు అంటారు. ఇది తిన్నని మార్గము. ఈరోజు చాలా మంది మాయోపాయాల చేత, ఎఫెసీ పత్రిక 4:14లో, మీ మాయోపాయాల చేత వంచిన తప్పు మార్గములో కుయుతుతో నడుచుకుంటారు. ఇంతకుముందు కయ్యూని నడిచిన మార్గాలు ఉన్నాయి, బిలాము నడిచిన మార్గాలు ఉన్నాయి, తిన్నని మార్గాలు విడిచిన వాళ్ళు ఉన్నారు, నాశనమును కష్టము ఉండే మార్గాలు ఉన్నాయి. కానీ దేవుడు వాటి అన్నిటిని విడిపించాను. ఏమన్నాడు తెలుసా? నేనే మార్గం, నా మార్గములో నువ్వు నడిస్తే ఇది నూతనమైనది, జీవమగలనిది, క్రీస్తు శరీరము ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో మనల్ని ప్రవేశించే మార్గము. ఇది సజీవ రాయొగ ప్రభు అయిన యేసునందుకు మనల్ని నడిపిస్తుంది. ఇది నిత్య రాజ్యానికి తీసుకువెళ్తుంది. ఈ లోకములో పరలోకములో 2 అంతల ఆశీర్వాదం మనం పొందుకుంటామండి. కనుక దేవుడు చెప్పిన మాట, నేనే మార్గం. దేవా, మార్గం తప్పి తిరుగుతున్న నన్ను రక్షించుకొని నీ మార్గంలో పెట్టినందుకే వందనాలు. జీవ మార్గంలో ఉంచినందుకు నీకు వందనాలు. నీవు జీవ మార్గమై ఉన్నందుకు నీకు వందనాలని 6వదిగా మనం దేవుని స్తుతులు చెల్లించాలి. 7వదిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమయం అవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ మాట చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని నేనే. 5వ మాట చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ద ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షవల్లిని నేనే. ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవని యందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. బిగ్గరగా చెప్పండి. నేను ఎవని యందు ఉంటానో, ఎవరు నా యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారని దేవుడు చెప్పాడు. నీ ఫలించాలంటే దేవుళ్ళలో ఫలింపు 2 రకాలండి. ఒకటి ఆధ్యాత్మికమైన ఫలింపు. దేవుడు దినదినము ఆత్మ సంబంధమైన ఇంటిగా మళ్ళీ కడతాడు. ఆయన చాలా ఆశీర్వాదకరంగా మారిపోతాం. మనం ఆత్మీయ యొక్క ఉన్నత అనుభవంలోకి మనం వెళ్తాం. మన పిలుపు, మన దర్శనం మనకు ఖచ్చితంగా కనబడుతుంది. అప్పుడు దేన్ని ద్వేషించాలో, దేన్ని ప్రేమించాలో ఎవరు చెప్పక్కర్లా, దేవుడు మనం నేర్పించేస్తాడు. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఉంటుంది. 2వది శారీరక ఆశీర్వాదం. ఈ లోకంలో నువ్వెవరికి చేయి చాపాల్సిన అవసరం నీకు ఉండదు. అదే ఎప్పుడు చెప్తుంటా, ప్రభువు దగ్గర మోకాలు వేసిన వాడు ప్రపంచంలో ఎవరి దగ్గర మోకాలు వేయక్కర్లా. ప్రభు ఎదుటి సాగిలి పడినోడు ప్రపంచం దగ్గర ఎవరి దగ్గర సాగిలి పడక్కర్లా. ప్రభు మీద ఆధారపడినోడు ప్రపంచంలో ఎవరి మీద ఆధారపడక్కర్లా. ఎవరి మీద మనం ఆధారపడుతున్నావు, ఎవరి దగ్గర మోకాలు వేస్తున్నావు, భయంకరంగా చింత 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 చింత. దీనికి గల కారణం ఏంటి తెలుసా? ప్రభువు దగ్గర రాకపోవటమే. మళ్ళీ ఉన్న భయంకరమైన లక్షణం ఏంటి చెప్తా వినండి. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. తెలుసా తెలీదా? కానీ భయంకర లక్షణం ఏంటి తెలుసా? రాము. ఆయన దగ్గర రావు. అది అర్థం కాదు. సొలొమోను కొన్ని అర్థం కాని ఉన్నాయట, నాకు కూడా కొన్ని అర్థం కాని ఉన్నాయి. ఇందులో ఇదేమిటంటే, ప్రభువు కార్యం చేస్తాడని తెలిసినా ఆయన దగ్గర రావు. ఆయన అద్భుతాలు చేస్తాడని తెలిసినా ఆయన దగ్గర రావు. ఆయన మేలు చేస్తాడని తెలిసినా ఆయన దగ్గర రావు. ఆయన ఏమైనా చేయగలడని తెలిసినా ఆయన దగ్గర రావు. వాడు ఏమీ చేయలేడు, వాడి వల్ల కాదు, మోసగాడు, బలహీనుడు. కానీ వాళ్ళ కాలు పట్టుకుంటాం, వాళ్ళ మీద ఆధారపడతాం. జాగ్రత్త.
నీ నోటి మాట బట్టి కూడా ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడి చెప్పొద్దు. మీరు లేకపోతే అండి అసలు ఇది జరగదండి, అలాంటి మాట్లాడద్దు. నా మహిమను నీ వేరొక వాడికి ఇచ్చివాడను కానన్నాడు. సహోదరు ఇల్లు కడుతున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వెళ్ళలేదు, అప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళలేదు. నేను ఫోటోలో చూసా. బ్రదర్ చాలా బాగా కట్టారు ఇల్లు. దేవునికి స్తోత్రం అండి. ఆ దేవుని కృప లేకపోతే ఇది నేను కట్టలేను. అది ఆశీర్వదింపడిన గృహం అవుద్ది. చాలా కష్టమైపోయిందండి. ఎంత కష్టమంటే అంత సమకూర్చుకొని, నాకు ఎవరు సహాయం లేరండి, నేను ఒక్కనే ఇది కట్టుకున్నాను అన్నాను అనుకోండి. మహిమని ఏం చేశారు? ఆయన దొంగిలించారు. నిజంగా ఆయన కట్టుకోగలరా? కోటీశ్వర సైతం ఉన్నారు, ఇల్లు లేక అద్దెంట్లు తిరుగుతున్నారు. డబ్బు ఉంది, ఇల్లు కట్టలేరు. మీకు తెలుసా, చాలా పునాదులు వేసి ఆపేస్తారు ఇల్లు, స్లాబులతో ఆగిపోతాయి ఇల్లు. ఎందుకంటే ఏదో ఒకటి సంభవిస్తుంటుంది ఆ పరిస్థితుల్లో. దేవుని కృప ఉంటే కానీ ఎవరు కూడా గృహాన్ని నిర్మించలేరు. దేవుని కృప ఉంటే కానీ వివాహాలు. ఒక్కటేమిటండి, దేవుని కృప లేకపోతే మనం అడుగు తీసి అడుగు కూడా వెయ్యలేము. కానీ మనం ప్రతి దాంట్లో ఎవరని చెప్పాలా? దేవుని కృప వలన ఈ గృహాన్ని కట్టగలిగానండి. దేవుని కృప వలన నా జీవితం మారిందండి. దేవుని కృప వలన, దైవజనుల ప్రార్థన వలన, సంఘ సహవాసం వలన సంతోషంగా ఉండగలిగానండి. మొదటి స్థానం దేవుడికే. నీ జీవితంలో ఎప్పుడు అది మర్చిపోకూడదండి. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా దేవుని కృపే, ఎంత బలాన్ని సంపాదించినా దేవుని కృపే, నువ్వు ఏ పని చేసినా ఆ పని దేవుని కృపే. ఆ కృప లేకపోతే నువ్వు నడవలేవు. కనుక అడుగు తీసి అడుగు వేస్తున్నావంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని కృప. నీ నోట రావాల్సింది దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. గుండెల నుండి అలవాటు పడిపోవాలి, గుండెల్లో స్టాంప్ పడిపోవాలి. అది ఏమనంటే, నీ కృప లేకపోతే నేను ఎవరిని పెద్ద సున్నా కనబడాలి. నీ కృప లేకపోతే జీరో. నేను చదువుకున్నానండి, ఎవరిచ్చాడండి జ్ఞానం? కష్టార్జితం అండి, ఎవరిచ్చారండి? అర్జించావు కదా, ఎవరిచ్చారండి? ఒక మేట నెక్కితే, ఇప్పుడు చెప్తున్నాను నేను, మేట నొక్కితే పీట కదిలిపోద్ది, కూర్చున్న స్థానము ఉండదు. ఆయన కృప. ఏదైనా సరే మన జీవితంలో ఆయన కృప. కనుక భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అన్నది. నేటి సంఘము ఈ కృప మీదే ఆధారపడాలి. ఎవరి కృప? గడి చెప్పాలి, దేవుని కృప. నీ జీవితంలో ఏమి సంభవించాలన్నా దేవుని కృప మీద ఆధారపడితేనే విజయ పదంలో వెళ్ళిపోతావు. రాజులు నమ్ముకోకూడదు, మనుషులు నమ్ముకోకూడదు, అధికారులు నమ్ముకోకూడదు, శక్తిని నమ్ముకోకూడదు. ప్రార్థన, దేవుని మీద ఆధారపడడం, ఇది మన జీవితంలో ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతం జరుగుతాయండి. యథార్థంగా చెప్తున్నాను, ప్రభు సన్నిధిలో నాకు ఏది కావాలన్నా ప్రభువుకి నేను అడుగుతా. చాలా ఆర్థిక ఒడిదుడుకులు వెళ్తున్నప్పుడు కూడా, ప్రభా నువ్వు నాకు సహాయం చేయి. ఎవరు మనుషుల దగ్గర ఎవరి మీద ఆధారపడను, ప్రభా నాకు సహాయం చేయి. నువ్వు సహాయం చేస్తే ముందుకు వెళ్తా. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్తా. నాకు అనుభవం నేర్పించింది ఏమిటి? ఎంతవరకు నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వలేదు. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు సిగ్గుపడనివ్వడు. ఆయన మీద ఆనుకొని వెళ్ళిపోవాల్సిందే. కనుక ఆయన ఎరిగితే ఆరాధన చేస్తాం యథార్థంగా. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు చెప్పాలి 7 విషయాలు. ఏమని చెప్తాం? ప్రభువా, జీవాహారము నీవే నన్ను జీవింపజేశావు. రెండవది, జీవపు వెలుగు నీవే నన్ను వెలిగింపజేసి నన్ను వెలుగుగా మార్చావు. మూడవది, గట్టి చెప్పండి, నీవే ద్వారముగా ఉండి నీ ద్వారము కూడా నన్ను నడిపించి నన్ను బ్రతికింపజేసి నాకు జీవాహారాన్ని ఇచ్చి సమృద్ధినిచ్చి నన్ను భద్రపరుస్తున్నావు. నాలుగవది, నువ్వు మంచి కాపరిగా ఉండి అంతా నువ్వే చూసుకుంటున్నావు. ఇంకేం చెప్పలేను దానికోసం. మంచి కాపరిగా ఉండి అంతా నువ్వు చూసుకుంటున్నావు, అందుబట్టి నీకు వందనాలు. ఐదవది, పునరుద్ధానం కలిగి ఉండి నా జీవితంలో అన్ని విషయాలు చచ్చి నన్ను బ్రతికించి నీ పునరుద్ధాన బలంతో నింపి నడిపిస్తున్నావు. ఆరవది, మార్గము నీవై ఉండి నీ ఉన్నత మార్గంలో నన్ను నడిపిస్తున్నావు, నా అవసరాలను తీరుస్తున్నావు. నీ మార్గములో నాకు సమృద్ధి దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. నీకు స్తోత్రం. ఏడవదిగా, నీవే ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి, నీలో నన్ను ఫలింపజేస్తున్నావు. అందుబట్టి నీకు స్తోత్రాలు తండ్రి అని చెప్పి ఆయన గుణములు బట్టి, ఆయన మాటలు బట్టి మనం ఆయన ఆరాధిస్తే
ఆ నిత్యము సంతోషిస్తాడు. ఆ సంతోషంలో మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అట్టి కృపా కనికరాలు ప్రభు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. రండి ప్రార్థన.